ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మరొకసారి ఈ విధంగా మనల్ని ఆయన సన్నిధానంలో నడిపించినందుకే దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మరొకసారి మీ పిల్లల మధ్యలోనికి నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్షేమంగా నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ అమూల్యమైన వాక్యములను మాకు బయలుపరచమని వేడుకొనచ్చు. మీ ఆత్మతో నింపి మీ సహాయం చేత ఈ వాక్యం ప్రకటించబడుటకు సహాయం చేయని వేడుకొనచ్చు. అర్థం చేసుకున్నటకు గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయం. ఇరవై 25వ వచనం నుండి ఈరోజు మన వాక్య ధ్యానం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం ఎందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నామని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఇక 29 నుంచి ఈ వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు యేసుప్రభు వద్దకు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధనలో దేవుడు మోషే గారికి అందజేసిన ఆ నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలలో ఏ పద్ధతులు, కట్టడలు, ఆజ్ఞలు దేవుడు ఆనాటి ఇశ్రాయేలులకు తెలియజేశాడో వాటన్నిటినీ బాగా చదువుకొని, ఆ చదువుకున్న దాన్ని ఉపదేశించడంతో పాటుగా దానిని ఆచరించవలసినటువంటి వారే ధర్మశాస్త్రోపదేశకులు. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి 3 భాగాలుగా ఈ పదాన్ని విభజిస్తే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మాన్ని అంటే దేవుని యొక్క ధర్మాన్ని, శాస్త్రం దేవుని యొక్క శాస్త్రాన్ని ఉపదేశించువాడే ధర్మశాస్త్రోపదేశకుడు. ఈ ధర్మశాస్త్రం ఎవరికి సంబంధించినది? దేవునికి సంబంధించినది. ఈ ధర్మశాస్త్రం ఎవరికి సంబంధించినది అంటే దేవునికి సంబంధించినది. దేవునికి సంబంధించిన వాటిని ఉపదేశించి, తెలియజేసి ప్రకటించేవారే ధర్మశాస్త్రోపదేశకులు. అలా దేవుని యొక్క విషయాల గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి యేసు ప్రభువును ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నే, నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. గమనించారా? 25వ వచనం. వాస్తవానికి నిత్య జీవానికి ఎలా పోవాలో అవగాహన ఎవరికి ఎక్కువ ఉండాలి? వినేవారికి ఎక్కువ అవగాహన ఉండాలా? చెప్పేవారికి ఎక్కువగా అవగాహన ఉండాలా? బోధించే వారికే ఎక్కువ అవగాహన ఉండాలి, ప్రకటించే వారికే ఎక్కువ అవగాహన ఉండాలి. పరలోకం ఒకటి ఉందని, అది మన దేశమని, అది మన సొంత దేశమని, మనం ఇక్కడ యాత్రికులమై ఉన్నామని, ఇక్కడ జీవితం తాత్కాలికం, పరలోకంలో నిత్య జీవం మనకు.
ఈ నిత్య జీవానికి సంబంధించి దాన్ని ఎలా పొందుకోవాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎలా జీవిస్తే దాన్ని మనం పొందుకోవడానికి అర్హులం అవుతామనే స్పష్టత ఉపదేశించే వారికి ఎక్కువగా అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్త 10:25లో యేసు ప్రభువు వద్దకు వచ్చిన వ్యక్తి యొక్క వృత్తి, యేసు ప్రభువు వద్దకు వచ్చి అడుగుతున్న వ్యక్తి ఆయన ఏమై ఉన్నాడనంటే ఆ వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడై ఉన్నాడట. 25వ వచనం చూడండి అక్కడ జాగ్రత్తగా. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను అంటే అర్థం ఏంటి? నిత్య జీవానికి ఎలా పోవాలో ఇతనికి తెలుసు. తెలిసి ఈ బోధకునికి నిత్య జీవానికి ఎలా పోవాలో తెలుసో లేదో అని ఆయనను పరిశీలించడానికి అడుగుతున్న ప్రశ్న అది. గమనించండి, అక్కడ ఆ వచనాన్ని చూస్తే ఆయన బోధకులకే బోధకుడు. నీకంటే నేను ఎక్కువగా ఉపదేశించగలను, నీకంటే నేను ఎక్కువగా తెలిసిన వాడను, నేను ధర్మశాస్త్రాన్ని చదువుకున్నవాడను, పలానా వారి దగ్గర నేను నేర్చుకున్నవాడను, పలానా వారి వద్ద నేను శిక్షణ తీసుకున్నవాడను, అనేక మందికి నేను ఉపదేశించేవాడిని. ఇప్పుడు నీకు ఎక్కువ జ్ఞానం ఉందో నాకెక్కువ జ్ఞానం ఉందో తెలుసుకుందాం అనే మాట ప్రభువుతో ప్రత్యక్షంగా అనకపోయినా అక్కడ రాయబడిన మాటను చూస్తే నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడు. ఇంకా ప్రభువుని గురించి మనము చదువుకున్న వారం కనుక ఆయనను శోధిస్తే ఎవరైనా గెలవగలరా చెప్పండి? మనుషులందరినీ పాపములోనికి నెట్టివేసిన దుష్టుడు, అపవాది, సాతాను అన్నవాడు ప్రభువును శోధించడానికి ఆయన అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకొని నీళ్ళల్లో నుండి ఒడ్డుకు రాగానే అపవాది, సాతానుడు ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. సాతానుడే తీసుకెళ్ళాడు శోధించడానికి. మనుషులందరూ దేవునికి దూరం అవ్వడానికి కారణం ఎవరు? సాతానుడే. అంటే అపవాది యొక్క రాజ్యానికి రాజు ఎవరు అని అంటే వీడే, సాతానుడే. దేవుని రాజ్యం ఒకటి ఉంది, సాతాను రాజ్యం ఒకటి ఉంది. దేవుని రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులందరినీ పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి నడిపించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులందరినీ పాపాత్ములుగా చేసి వారు పరలోకానికి వెళ్లకుండా నరకానికి తీసుకెళ్లాలని వారి ఉద్దేశం. అలా అపవాది యొక్క రాజ్యానికి వాడే రాజు కనుక అలాంటి రాజే దిగాడు యేసు ప్రభువును శోధించటానికి. చూడండి అక్కడ 4వ అధ్యాయము మొదటి వచనం మత్తయి సువార్తలో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, సాతానుడేంటి యేసు ప్రభు అను మన దేవుని దగ్గరికి రావడం ఏంటి, శోధించడం ఏంటి అనే ప్రశ్నలు మనకు రావచ్చు మనం వింటున్నాం కనుక. అయితే మనం గమనించాలి, ఆయన భూమి మీదికి మానవ దేహాన్ని ధరించుకున్న మనుష్య కుమారుడు, మనిషిగా ఉన్నాడు. ఇవన్నీ మనకెందుకు రాయబడ్డాయి అనంటే, సాతానుడు మనిషిగా ఉన్న ప్రభువునే విడిచిపెట్టలేదు. మనిషిగా ఉన్న సర్వలోక రక్షకుడైన ఆయననే పట్టి శోధించడానికి వచ్చినప్పుడు ఇంకా మనల్ని జల్లెడబెట్టాలని ఆలోచించడా చెప్పండి? ఈ ప్రభువును పడగొడితే చాలు. ఎవరికైనా చెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటే అవతలోడు ఓడిపోవాలంటే ఎవరిని పడగొట్టాలి? ముందర సిపాయిలు ఉంటాయి ఒక వరుసగా, తర్వాత ఒకవైపు ఏనుగు, మన భాషలో ఇవన్నీ ఉండి ఆ చెస్ బోర్డులో ఎవరిని కొడితే వీళ్ళు గెలిచినట్లు అవుతారు? కింగును కొట్టాలి అవతల. చెస్ ఆడిన అనుభవం ఉంటే తెలుస్తుంది.
చెస్ ఆడిన అనుభవంలో అవతల ఉన్నటువంటి ఆపోనెంట్లో కింగ్ను కొడితే చాలు, కింగ్ను పట్టుకుంటే చాలు, మొత్తం అంతా అవుట్. గేమ్ అవుట్, అది చాప్టర్ క్లోజ్. అక్కడ సాతానుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎవరిని పడద్రోయాలని వచ్చాడు? ఇక్కడ యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని రాజ్యానికి రాజుగా ఉన్నాడు ఆయన. ఈ రాజును పడగొడితే ఇంకెవరు పడిపోయినట్లు? దేవుని రాజ్యమే పడిపోయినట్లు అక్కడ, అంతే కదా. రాజు ఓడిపోతే ఇంకా సాధారణ మనుషులు ఏం చేయగలరు చెప్పండి? రాజు ఓడిపోకూడదు. అలా సాతానుడు ఆయనను శోధించడానికి తీసుకెళ్తే మనిషి రూపంలో ఉన్న శరీరమును ధరించిన ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించిన ఆయన అపవాదికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏమేం ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి. శోధించుచు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించుమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. సాతానుడు కూడా వచ్చి దేవుని గ్రంథంలో ఉన్న మాటలను తీసి, ఈ మాటల ద్వారా ఇతన్ని చిక్కించుకుందాం, ఇతన్ని పడగొడదాం అని వచ్చాడు సాతానుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. శోధకుడు శోధిస్తే శోధనకు లోబడి ఓడిపోయేవాడు కాదు మన దేవుడు, మన ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, శోధనలు వచ్చాయి, నేను పడిపోయాను అని మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు మనం. కానీ మన ముందున్నటువంటి మన ప్రభు, మన రక్షకుడు, రాజులకు రాజు, శోధన వచ్చినప్పుడు దాన్ని జయించి విజయంతో నిలబడ్డాడే కానీ ఆ శోధనకు తలొంచి ఓడిపోయినట్లుగా కనబడట్లేదు. మనం చిన్న చిన్న వాటికి మన ఆత్మీయ జీవితాల్లో పడిపోతుంటాం చాలాసార్లు. మనం పడిపోయిన ప్రతిసారి సాతానుకు ఆనందం, దేవునికి దుఃఖం. ఆలోచించండి, మన జీవితాల్లో మనం ఎన్ని మార్లు దేవునికి దూరం అయిపోయి సాతానుతో చేయగట్టి శోధనలో పడిపోయాము. ఎన్నో విషయాల్లో మనం దేవునికి మాట ఇచ్చింటాం, ఇక మీద నేను పాపానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడతాను, నా నేత్రములతో నేను తప్పు చేయను, నా నడవడికలో నేను పాపం చేయను, నా జీవితం ప్రభువుకు అంకితం అని మనం మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఆ మాట తప్పిన సందర్భాలు ఎన్నో దేవుని హృదయాన్ని మనం గాయపరిచిన స్థితి మనది. సాతానుడే ప్రభువును శోధించి గెలవలేకపోతే ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మనిషి వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు, ఒక టాపిక్ తీసుకున్నాడు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఏంటి ఆ టాపిక్ అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అసలు నిత్య జీవం ఇచ్చేదే ఎవరు? నిత్య జీవం మనుషులకు ఇచ్చేదే యేసు ప్రభు. అసలు నిత్య జీవం అంటే ఏంటో తెలియజేయగలిగేదే ఆయన. మాస్టర్ దగ్గరకే వచ్చి మాస్టర్కి సబ్జెక్ట్ తెలీదు అని మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి ధర్మశాస్త్రోపదేశకుడికి? ఇవన్నీ మన కొరకే రాయబడ్డాయి. ఎందుకనంటే అనేక సందర్భాల్లో దేవునికి తెలీదు అని అనుకొని మనము దేవునికి ఇష్టం లేని ప్రశ్నలు వేస్తుంటాం కొన్నిసార్లు. ఎలాంటి ప్రశ్నలు? సరే, దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కదా, ఎక్కడున్నాడు? ఇవన్నీ చేసింది దేవుడే అని అంటున్నారు కదా, ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాలను అన్నింటినీ చేసింది దేవుడే కదా. ఇవన్నీ దేవుడైనప్పుడు మరి దేవుణ్ణి ఎవరు చేశారు అనే ప్రశ్న వస్తుంటుంది కొందరికి. దేవుడు ఎలా వచ్చాడు? ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. మనలో ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఈ ప్రశ్న వచ్చి ఉండొచ్చు ఎవరికైనా. అందరినీ చేసిన వాడు దేవుడే అయితే దేవుణ్ణి చేసిన వారు ఎవరు అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రశ్న వస్తుంది. ఈ దేవుణ్ణి ఇంకొక దేవుడు చేశాడండి అన్నాం అనుకోండి. ఆలోచించండి ఒకసారి. ఈ దేవుణ్ణి ఇంకొక దేవుడు చేశాడు అన్నాము అని అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏం ప్రశ్న వస్తుంది? ఆ దేవుణ్ణి ఎవరు చేశారని అంటాం. పోనీ ఆ దేవుడు చేశాడని చెప్తే వినేవాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ దేవుణ్ణి ఆ దేవుడు చేశాడని చెప్తున్నారు కదా, మరి ఆ దేవుణ్ణి ఇంకే దేవుడు చేశాడు అనే ప్రశ్న మళ్ళీ రిపీట్ అవుతుంది. పోనీ మూడో వ్యక్తి గురించి ఒక మాట చెప్పామనుకోండి, ఆ దేవుణ్ణి ఆ దేవుడు చేశాడంటే మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమవుతుంది? మళ్ళీ ఇప్పుడు దిస్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ క్వశ్చన్. ఇది
ఈ నెవర్ ఎండింగ్ క్వశ్చన్ కనుకనే, ఎప్పటికీ అంతము కాని ప్రశ్నే కనుక ఆయన ఏమన్నాడంటే, ఆది అంతము నేనే, నేనే మొదటి వాడను అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను తప్ప ఇంకెవ్వరు లేరు, సమస్తం ప్రారంభమైంది నాతోనే. అలాంటి ప్రశ్నలకు మన హృదయంలో చోటే ఇవ్వకూడదు, అలాంటి ప్రశ్నలకు అసలు స్థానమే ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు ఈ ప్రశ్న వేస్తూ వేస్తూ పోతున్నా కూడా మనకు ఎన్నటికీ జవాబు దొరికేది కానే కాదు. ఇది ఆన్సర్ లేని క్వశ్చన్. ఇది ఈ భూమి మీద దేనికైనా ప్రశ్న జవాబు ఉందనంటే అన్నిటికీ ఏదైనా ఆన్సర్ ఉండొచ్చేమో, కానీ నువ్వు దేవుని గురించిన విషయాలను, ఆయనకు సంబంధించిన విషయాలను, ఆయన మనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తే అర్థం చేసుకోవడానికి ఎంతో కొంచెం కష్టపడితే అర్థమవుతుంది. కానీ ఆయన యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ గురించి, వ్యక్తిగత ఆయనకున్నటువంటి గుర్తింపు గురించి మనము ఆయన స్థావరంలో మనం అడుగు పెట్టకూడదు. మనకే ఉంటాయండి ఇలాంటి డిఫెన్స్ ఫోర్సెస్లో, ఎవరంటే వాళ్ళు అడుగు పెట్టకూడదు. అది సివిలియన్స్లో ఆ ప్లేస్లోకి వెళ్ళకూడదు. లేకపోతే సివిలియన్స్ సంగతి పక్కన పెట్టండి, ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఆ ప్లేస్లోకి పోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు కొన్నిసార్లు, కొన్ని ప్రైమరీ సీక్రెట్ ప్లేసెస్లోనికి. మనుషులు ఏర్పాటు చేసుకున్న అంత ప్రాముఖ్యమైన భద్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు అనే కండిషన్ ఉన్నప్పుడు, పరలోకమందు ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటే, ఆయన స్థావరంలోకి అడుగుపెట్టి నువ్వేంటి అని ప్రశ్నించడానికి మనం ఎవరు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. అలాంటి దేవుని గురించి అవగాహన లేకుండా, కనపడుతున్న దేవుడు వారికి మనిషి రూపంలో కనపడుతున్న దేవుడు అనే అవగాహన లేకపోయి ధర్మశాస్త్రమును ఉపదేశిస్తున్న వ్యక్తి ప్రభును గుర్తుపట్టలేకపోతున్నాడు. మీరు ఆలోచించండి ఒకసారి. లూకా సువార్త 10:25లో పైన చదువుకొని పోయే సందర్భం కాదు ఇది. అసలు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం ఎవరి గురించి చెబుతుంది? మనము ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ అనే దాని గురించి కొన్ని నెలలు చెప్పుకున్నాం. ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో ఎవరి గురించి మాట్లాడుకున్నామంటే యేసు ప్రభు గురించి మాట్లాడుకున్నాం. అందులో మనం మొదట చూసినటువంటిదే ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభు కనబడుతున్నాడు అక్కడ. ఇవన్నీ ధర్మశాస్త్రోపదేశకులు ఉపదేశించాలి, ప్రకటించాలి, నేర్పించాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినంలో నీవు మన్ను తిందువు అని చెప్పి 15వ వచనంలో, ఆమె నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను అది అని ఫుట్నోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును అని ఉంది అక్కడ. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆయన నిన్ను తల మీద కొట్టును అని ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మనకు లూకా సువార్త 10లో కనబడుతున్న ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఖచ్చితంగా ఏ గ్రంథం చదివి ఉండాలి? ఆదికాండం అనే పుస్తకం చదివి ఉండాలి. వినేవారికి అది నిన్ను తల మీద కొట్టును అని రాస్తుంది కదా, క్రింద ఫుట్ నోట్లో ఆయన అని ఉంది కదా, ఇంతకు ఆయన ఎవరు అని వినేవారు వచ్చి ధర్మశాస్త్రోపదేశకుని అడగాలి. డౌట్లుంటే చదువుకునే విద్యార్థులు ఎవరిని అడగాలి? టీచర్ని అడగాలి, మాస్టర్ గారిని అడగాలి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఈ గ్రంథాలన్నీ చదివి ప్రజలకు వివరించాలి. ఏమని చెప్పాలి? ఒక ఆయన వస్తాడు, ఆయన అపవాదిని తల మీద కొడతాడు. అపవాదిని తల మీద కొడితే అపవాది యొక్క ఆలోచనలు ఎన్నటికీ ఫలించవు, సఫలీకృతం అవ్వవు. యేసు ప్రభు ఎలా కొట్టాడు అపవాదిని తల మీద అని ఆలోచిస్తే, అపవాదేమో ప్రభువును సిలువకేసి కొట్టాలని ఆలోచించాడు. ఆ తర్వాత యేసు ప్రభు మరణాన్నే మృంగివేశాడు. మరణమేమో మనల్ని మృంగివేస్తుంటే యేసు ప్రభు మనల్ని మృంగివేస్తున్న మరణాన్ని మృంగివేశాడు. అపవాదికి ఓటమి ఎందుకు? అపవాది ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషిని మరణంలోనికి తీసుకెళ్లాలనేదే వాడి ప్రయత్నం. ప్రతి మనిషి మరణించాలి అనేది వాడి ఆశ. నో, ప్రభు యొక్క ఆశ మాత్రం ప్రతి మనిషి బ్రతకాలనేది ఆశ.
ప్రతి మనిషిని ఎలా బ్రతికించాడు అని అంటే సిలువ మీద ఆయన ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని మనకు పోసాడు. ఈ వార్త రక్షింపబడే వారికేమో దేవుని శక్తి, నశించిపోయే వారికేమో అది ఒక వెర్రితనం. ఇలా సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క ఉద్దేశాలను, మనుషులను దేవునికి దూరం చేయాలన్న ఆలోచనలన్నిటినీ యేసు ప్రభు సిలువ, మరణ, సమాధి, పునరుత్థానముల ద్వారా వాడి ఆలోచనలు అనేవి నెరవేర్చకుండా మరణంలో నుండి జీవంలోనికి ఆయన మనం దాటించడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. అదే ఆయన నిన్ను తల మీద కొట్టును అని అంటే నీ ఆలోచనలు నెరవేర్చబడవు, నువ్వు ఓడిపోతావు అనేది ఆదికాండం 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట. ఇప్పుడు లూకా సువార్త 10లో ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఇవన్నీ చెప్పాలంటే ఎవరి గురించి ధర్మశాస్త్రోపదేశకునికి అవగాహన ఉండాలి? యేసు ప్రభువుని గురించిన అవగాహన ఉండాలి. ఆయన గురించి అవగాహన లేకుండా ప్రజలకు ఏం బోధించగలడు? వస్తున్న ప్రశ్నే ఇదిగో, నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. అది కూడా ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? శోధించుచు అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానమే, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, అసలు నువ్వు ఏం చదువుచున్నావు, నీకు అర్థమవుతుందా? అంటే ఎలా ఉందంటే పరిస్థితి, చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ వారు చూడలేకపోతున్నారు, వింటున్నారు కానీ గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు, చదువుతున్నారు కానీ వివేచించే పరిస్థితిలో లేరు, చదువుతున్నారు కానీ వివేచించే పరిస్థితిలో లేరు. మనిషికి వివేచన చాలా అవసరం. వివేచన లేకపోతే ఎన్నో నష్టాలు మనం కొని తెచ్చిపెట్టుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, ఇంత గొప్ప కోరిక, ఇంత గొప్ప వరం, కోరిక కాదు వరం, మన భాషలో నరుడా నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో నాయనా అని దేవుడు ప్రత్యక్షమయ్యాడట. మనం ఏదో కథల్లోనే వినింటాం. ఎవరో చెట్టు కింద ఒక ఋషి వెంట్రుకలన్నీ మూడేసుకొని తపస్సు చేస్తుంటే పైనుంచి ఎవరో దిగొచ్చి, భక్తా నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం కావాలి నాయనా అని. ఇలాంటి స్టోరీస్ మనం ఏమో విన్నామేమో కానీ ఇక్కడ నిజం జరుగుతోంది. ఇక్కడ సొలొమోను గారి జీవితంలో ఈ దేవుడు తన వాక్కును పంపించి రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుతో ఈ మాట అంటున్నాడు, నాయనా సొలొమోనా, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేశాను. ఆ మనవి ఏంటంటే 8వ వచనంలో ఉంటుంది ఆ మనవి. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి అని చూసారా పదం, వివేచించి, మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని వివేచన కొరకు అడిగాడు సొలొమోను గారు. ఏ మనుషులు ఎలాంటి వారో అది తెలుసుకోవాలంటే నాకు వివేచన చాలా అవసరం ప్రభువా, నాకు ఆ వివేచన శక్తిని అనుగ్రహించు అన్నప్పుడు దేవుడు ఆ వివేచనతో పాటుగా సకల సంపదలు సొలొమోను గారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు లూకా సువార్త 10కి వద్దాం. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఉపదేశించేదే ఎటర్నల్ లైఫ్, చెప్పేదే నిత్యజీవం. నిత్యజీవం అంటున్నాడే కానీ ఆ నిత్యజీవం అన్నది ఎలా ఉంటుందో ఏంటో గ్రహించలేని పరిస్థితిలో, అది ఎవరిస్తారో కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఈ ధర్మశాస్త్రోపదేశానికి ఏమి లేదు చెప్పండి? వివేచన లేదు, అండర్స్టాండింగ్, కాంప్రిహెన్షన్ లేదు. ఇప్పుడు మంచి ఎగ్జామ్స్ టైం కనుక
మీకు ఒకవేళ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఒకవేళ ఉంటే కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అని ఒక ఇస్తారు క్వశ్చన్ పేపర్లో. ఆ కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అని ఒక ప్యాసేజ్ ఇచ్చి, మనం కూడా పెద్దవాళ్ళ పరీక్షలు రాసినప్పుడు పైన ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇందులో నుంచి ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు కింద. ఆ 5 క్వశ్చన్స్కి ఆ పారాగ్రాఫ్ చదువుకుని ఆన్సర్ రాయమంటాడు. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అండ్ ఫాలోడ్ బై కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్షన్ అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడానికి ఉన్న నెక్స్ట్ లెవెలే కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్షన్ అంటారు దాన్ని, కాంప్రిహెన్షన్. చదువుట మట్టుకు చదవడం సరిపోదు. ఏ మనిషి అయినా కూడా చదువుతున్నది మనకు ఎక్కుతుందో లేదో అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అదే స్థితిలో ఉన్నాడు. మనం కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటాం బైబిల్లో ఒంటరిగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇది చదువుతున్నాను నాకు అర్థం అవ్వట్లేదని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన వాక్యం ఎప్పుడు కూడా చెరిగిపోనిది, వాడబారనిది. దేవుణ్ణి అడిగితే ఏమిస్తాడో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. బైబిల్లో విషయాలు మనకు అర్థం అవ్వాలనంటే మనం వాళ్ళని వీళ్ళను అడుగుచు, వాక్యం తెలిసిన వారిని అడగటంలో తప్పలేదు, కానీ ఎవరు అందుబాటులో లేరనుకోండి, ఇంక ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి మనం? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం అందరం కలిసి. 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అసలు దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలని దేవుణ్ణి ఎందుకు అడగాలి? దేవుణ్ణి ఎందుకు అడగాలంటే, ఈ లోకంలో ఉన్న ఏ పుస్తకాలు అయినా, అందులో రాయబడిన సబ్జెక్ట్ చదువులైనా కూడా దానికంటే ఒక ఎండ్ ఉంటుంది, ముగింపు అనేది ఉంటుంది, పరిమితి అనేది ఉంటుంది, లిమిట్ అనేది ఉంటుంది. కానీ పరిమితి లేకుండా ఎల్లప్పుడూ శాశ్వత కాలం మనతో మాట్లాడేదే దేవుని గురించిన విషయాలు అన్నది మనకు వాక్యం సెలవిస్తుంది. చూద్దాం అది కూడా మాట. మీకు 119వ కీర్తన 96వ వచనం. 119వ కీర్తన 96వ వచనం చదవండి ఎవరైనా. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మోపదేశం, నీ ధర్మశాస్త్రం కావచ్చు, నీ వాక్యం కావచ్చు, నీ ఉపదేశించే ధర్మం కావచ్చు, దానికి పరిమితి లేదు ప్రభువా, అపరిమితమైనది. ఎందుకు అపరిమితమైనది? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏంటో తెలుసా? మనల్ని భూమి మీద నుండి పరలోకానికి నడిపించగలిగే శక్తిగల వాక్యం అది. ఆ శక్తిగల వాక్యం మనం పరలోకానికి చేరుకున్న తర్వాత అప్పుడు ఈ భూమి మీద ఏ దేవుని గురించి అయితే మనం ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారము ఇలా బైబిల్ స్టడీస్లో కూర్చొని నేర్చుకుంటున్నామో, మన కళ్ళతో ఆయనను చూసే అవకాశం అక్కడ. అప్పుడు ఇక బైబిల్ చదవకుండా ఆయన చెప్పేవి అక్కడ కూర్చొని వినే పరిస్థితి అక్కడ. ఆయన మన మధ్యలో ఈ మట్టి నేత్రాలకు కనపడట్లేదు కాబట్టి ఇక్కడ బైబిల్ పెట్టుకొని చదువుకుంటున్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనే ఉంటాడు మనతో, ఇంకేం మాట్లాడతాడో మనకు తెలియదు. అంతెందుకంటే జీవితకాలం అంతా మన చివరి శ్వాస వరకు ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ప్రతి మాట చదువుకుంటూ పోతున్నా కూడా ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రతి విషయం గురించి మనం అంతెందుకు ప్రతి ఆదివారం ఈ విధంగా మనం వింటూ వస్తున్నాం మాటలు. ఈవెన్ ఈరోజు బైబిల్ స్టడీస్ వీటన్నిటిలో వింటున్న ప్రతిసారి అరే మేము ఇది చదివామే, అప్పుడు మాకు ఈ విషయం అర్థం అవ్వలేదు, ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తది మాకు వినపడుతుంది అని మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదా చెప్పండి? ఏదో ఒక విషయం అయితే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు లూకా సువార్త 10లో నిత్య జీవం పోవాలంటే ఏం కావాలి అని అడిగిన ప్రశ్న మాత్రం గుర్తుంది, కానీ మనం మిస్ అయ్యేది ఏంటో తెలుసా? అడిగినోడు ఎవరు? ఫస్ట్ అడిగినోడు ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి. ఆ విషయం చదువుకుంటున్న మనకేం అవగాహన ఉండాలి? అరే ధర్మశాస్త్రం మీద పట్టుండి వేరే వాళ్ళకి చెప్పగలిగే ఈ వ్యక్తి ఈ ప్రశ్న అడగడం ఏంటి?
ఈ వ్యక్తి ఈ ప్రశ్న అడుగుతున్నాడు అని అంటే ఇతను మంచి ఉద్దేశంతో అడుగుతున్నాడా, చెడు ఉద్దేశంతో అడుగుతున్నాడా? చెడు ఉద్దేశంతో అడుగుతున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? ప్రభువునే శోధిస్తున్నాడు. ప్రభువునే శోధిస్తుంటే హృదయములను అంతరింద్రియములను ఎరిగి ఉన్న దేవుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్న ప్రశ్న మంచి ఉద్దేశంతో అడుగుతున్నాడా, చెడు ఉద్దేశంతో అడుగుతున్నాడా అని ప్రభు గుర్తుపట్టలేడా చెప్పండి? అని దేవుడు మనందరినీ చేసినవాడు, సమస్తానికి శిల్పకారుడు ఆయనే. అలాంటి ప్రభు వద్దకు వచ్చి శోధించుచు అడుగుతుంటే ఆయన స్టైల్లో ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఇంతవరకు మనం నెమ్మదిగా చదివామేమో. 26వ వచనం ఆయన రివర్స్ కౌంటర్ ఎలా వేసాడు చూడండి. అది అసలు నువ్వు ఎవరు అంటే అంటున్నాడు, నేను ధర్మశాస్త్రోపదేశకుడిని. మరి ఏం చదువుతున్నావా నువ్వు అన్నాడు. అక్కడ మ్యాటర్ అది ఎక్స్ప్రెషన్ అక్కడ. 26వ వచనం, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. నువ్వు పెద్ద ధర్మశాస్త్రోపదేశకుని కదా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుని అయితే అసలు నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా అన్నాడు. అక్కడ క్వశ్చన్. ఒక పెద్ద మనిషిని పెద్ద మనిషి వచ్చి అడిగాడు ప్రభువును, ఫస్ట్ ఎవరైనా పరిచయంలో నేను పలానా చోట పనిచేస్తుంటాను అనే పరిచయాలు ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంట్రొడక్షన్ లేకుండానే అక్కడ అర్థమైపోయింది ఈయన ధర్మశాస్త్రోపదేశకుడని. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఉపదేశిస్తున్నాడంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే చెప్పగలడు, దాని గురించి ఎంతో చదువుకుంటేనే చెప్పగలడు. అప్పుడు యేసు ప్రభు రివర్స్ అడిగిన క్వశ్చనే, ఏమయ్యా నువ్వు అందరూ చెప్తున్నావు కదా, ముందు నువ్వు చెప్పేది నీకు అర్థమవుతుందా అన్నాడు. అక్కడ నువ్వు చెప్పేది నీకు అర్థమవుతుందా అన్నాడు. కదా 26వ వచనం, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది చెప్పు, నువ్వేం చదువుతున్నావు అన్నాడు. అక్కడ ఏం చదువుతున్నావు నువ్వు? క్వశ్చన్ అది రివర్స్. కానీ మనం ఎలా చదువుతామంటే ఆ ఎక్స్ప్రెషన్ని, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అలా నెమ్మది చెబితే యేసు ప్రభు ఏ లెవెల్ ఆఫ్ ఫోర్స్లో అడిగాడు అనేది మనకు అర్థం అవ్వదు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో మీరు అర్థం చేసుకొని చదవండి ఎలా ఉంటుందో. అసలు పరిచయం ఎలా జరిగిండాలి అంటే మనకు పూర్తిగా లేదు, కానీ ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా, నేను ధర్మశాస్త్రోపదేశకుడండి, ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని అంటే చెప్పండి అన్నాడు ప్రభు. ఎటర్నల్ లైఫ్ పోవాలంటే ఏం చేయాలని అడిగాడు, నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలన్నాడు. షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాడు, పరిచయం చేసుకున్నాడు, అన్నీ పరిచయం చేసుకొని లోపల మాత్రం పైకి ఏ చర్మం వేసుకొని ఉన్నాడు? గొర్రె చర్మం వేసుకొని ఉన్నాడు. లోపల మాత్రం ఏమై ఉన్నాడు? తోడేలై ఉన్నాడు. ఈ విషయం ఎరిగిన ప్రభు, నువ్వు ధర్మశాస్త్రంలో ఏం చదువుకుంటున్నావు చెప్పు, ఏం రాయబడింది చెప్పు అన్నాడు. అంటానే ఇతనికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాకే ప్రశ్న పడింది ఏంటి, నేను క్వశ్చన్ వేస్తే నాకే క్వశ్చన్ పడింది ఏంటి అని చేతులు కట్టుకొని సిన్సియర్గా సమాధానం ఇస్తున్నాడు. నేను దొరికిపోయాను నిన్న చేతిలో, ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన ప్రభువును, 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలని పొరుగు అని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మరి తెలిసింది కదా నీకు, సరే బాగానే ఉంది. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, పోయి అలాగ చేయన్నాడు. బాగానే చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, అంటే నువ్వు చదువుకున్నది నీకు మైండ్లో ఉంది, పోయి ఆ ప్రకారం చెప్పావు అన్నాడు. అంటే ఈ వ్యక్తి నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుని ప్రేమించాలి అని ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలకు చెప్పడమే చేస్తున్నాడు, కానీ తన హృదయంలో మాత్రం దేవుణ్ణి నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఈ వ్యక్తి ప్రేమించట్లేదు గనుకనే యేసు ప్రభు ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాడు, వెళ్ళి అలాగ చేయన్నాడు అక్కడ. కానీ అంతటితో సాటిస్ఫై అవుతాడో చెప్పండి? ప్రజలందరికీ అబ్బా ఈ టీచర్ చాలా ఫేమస్ అండి, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పవాడు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఈ ధర్మశాస్త్రోపదేశం గురించి. అలాంటప్పుడు ప్రభు ఇతని ఒక మాటలో తీసిపడేశాడు అనుకోండి, అతనికి అవమానమైనట్లు ఉంటుందా ఉండదా? భలే మెచ్చుకున్నాడు నా ప్రభు అని వెళ్ళిపోతాడా? లేదు. అప్పుడు మళ్ళీ రెండోసారి ట్రై చేస్తున్నాడు. హీఈస్ ట్రయింగ్ హిస్ సెకండ్ అటెంప్ట్ ఏంటంటే, ఇదిగో
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలని చెప్పావు, బాగానే ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమింపాలని చెప్పావు, దాని ప్రకారంగా చేయమన్నావు, ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, చెప్పాయా అన్నాడు ప్రభువుని పట్టుకొని. ఏంటంటే అది 29వ వచనంలో ఈ వ్యక్తి మళ్ళీ ట్రై చేస్తున్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుబర్చుకుని కోరి అతడు, నువ్వు చెప్పినట్లు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తాను, దానికంటే ముందు దేవుని కూడా ప్రేమిస్తాను. ఇప్పుడు చెప్పు, ఇంతకు నా నేబర్ ఎవరు, నా పొరుగువారు ఎవరు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పావు కదా, ఇంతకు నా పొరుగువారు ఎవరు? నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ప్రభు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఏం చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ? అతను అడిగాడు ప్రశ్న, నా పొరుగువాడు ఎవరు చెప్పు ప్రభు అన్నాడు. ప్రభు అనే మాట అనలేదు, మనం అంటున్నాం. కానీ అక్కడ నా పొరుగువాడు ఎవడో చెప్పు అని అంటున్నాడు ప్రభువును. అలా ఒక లేవీయుడు, ఒక యాజకుడు గాయపడిన కొర ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తిని రక్షింపక దాటి వెళ్ళిపోతుంటే 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు, అతని మీద జాలిపడిన వాడానను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానాన్ని మనము సాధారణంగా ఏ ఉపమానం పిలుచుకుంటాం? మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ అనే ఉపమానంతో పిలుచుకుంటాం. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకునికి నీ పొరుగువాడెవడో అని తెలియజేయడానికి యేసు ప్రభు ఈ మంచి సమరయుడు అనే ఉపమానం తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ ఉపమానం ద్వారా ఆ ఉపదేశకునికి యేసు ప్రభు ఏమి ఉపదేశిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటే మనం రేపటి వరకు వేచి చూద్దాం. టైం అయిపోయింది, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఎంతో త్వరగా రావాలని బయలుదేరినప్పటికీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఎదురైన సమస్యల నుండి నా తండ్రి మరి మీ బిడ్డల మధ్యలో నడిపించారు. ఉన్న ఈ సమయంలో వివరించుటకు మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మహింపరుస్తూ, విత్తబడిన వాక్యం గురించి ఆసక్తితో తిరిగి రేపటి దినమున మేము కలుసుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.